అన్న, నా పేరు చుంచు భూలక్ష్మి, హ్యాండిక్యాపెడ్. నా వికలాంగుల గ్రూప్ కూడా హ్యాండిక్యాపెడ్స్దే. ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదు. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు తెలియట్లేదు. కానీ మా ఊరోళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా. నా కోరికైతే ఇదే. మా నాన్నకి మేము 5 సంతానం, రోజు కూలి పని చేసుకునే బతకాలి. 14 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 100 రోజులు పని చేపిస్తున్నా నేను. నా భర్త హ్యాండిక్యాప్డే. నేను పుట్టుకతో పోలియో, ఎక్కువ దూరం నడవలేను. కానీ నాకు పని చేపించటం అన్నా ఏదన్నా మా మండలంలో 9 సార్లు ప్రైజ్ తీసుకున్న ఎమ్మెల్యేల గారి చేత. 9 సార్లు 100 రోజులు 14 సంవత్సరాలు పని చేయించాను. కానీ ఏ సంవత్సరం అయినా రోజుకు 130, 140, 150 రూపాయలకు మించి వేతనం తీసుకోలేదు. ఈ సంవత్సరం 290 రూపాయలు, రోజుకి 290 రూపాయలు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు వెళ్ళి 10 గంటల 30 నిమిషాల వరకు పని చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఎలా ఉండిద్దంటే, మా హ్యాండిక్యాప్డ్ గ్రూప్స్ అంటే చిన్నతనంగా, మీరు వికలాంగులు, మీరేం పని చేస్తారు, వెళ్ళండి, విడోళ్ళకి ఇస్తాం మేము పని అనేవాళ్ళు. ఈ సంవత్సరం వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాయకులు, ఏపీఓ గారు కానీ, టీఏ గారు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ ఎవరైనా ముందు మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, 100 రోజులు మాకు సరిపోవు. మేము మమ్మల్ని ఏ మిరపకాయలకి పిలవట్లా, ఏ పత్తికి పిలవట్లా, ఏ నాటికి పిలవరు, మేము వెళ్ళలేము. మాకు 150 రోజులు. వికలాంగులు కూడా పని చేస్తారన్నా, ఎందుకు చేయలేరు? మాకు 150 రోజులు పని దినాలు కావాలి. రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే. మా ఊరు, మీరు ఒక మాట మా ఊరు వస్తానని మాట ఇవ్వండి అన్న. అంచులవారిపాలెం అన్న, నాకు మీతో ఒక ఫోటో కావాలన్నా. నాకు 2 ఆడపిల్లలన్నా, నా చిన్న కూతురు బాగా చదివిద్దన్నా. కానీ నాకు ఆస్తి ఏం లేదన్నా. నా పిల్ల ఇంటర్ అయిపోవస్తుంది. తన తర్వాత చదివించడానికి నాకే ఓపిక లేదు. మీరు నా యందు దయించి దానికి P4 అనే సెక్షన్ ఉందంటన్నా, దాని ద్వారా నాకు ఏదన్నా అవకాశం కల్పించండి అన్న. నా బ్రదర్ అన్నయ్యేనా, మా ఇంట్లో దేవుడి గుట్లో మీ పటం ఉంటుందన్నా. ఖుషి సినిమా భూమిక గారు మీరు దిగింది పెద్ద బొమ్మ అన్న. మా అన్నయ్య గారికి మీరంటే ప్రాణం అన్న. మేము ఇద్దరం తెల్లవారుజామున 3ంటికి రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కితే ఇక్కడికి 9:30కి వచ్చామన్నా. మేడం గారు మా కోసం ఎంతగా ఫోన్లు లిఫ్ట్ చేసి, రాత్రి 10:30కు కూడా, రాత్రి నేను నిద్రపోలేదన్నా. మా ఊరు దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదన్నా. ఇవాళ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడితే అసలు మిమ్మల్ని చూడటం నాకు చాలు. ఇంతసేపు మాట్లాడాను, మేడం గారు ఏమన్నా అనుకొని. నాకు ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు, వేరేగా మాట్లాడటం రాదు. తెలుగులోనే మాట్లాడుకుంటాం అన్న. ఒక్కసారి వచ్చి మిమ్మల్ని సెకండ్ తీసుకోవాలని ఉందన్నా. మీరు మాత్రం మా ఊరు మాత్రం రండి అన్న. ఒక్కసారి మా జనం అంతా మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారన్న. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. అమ్మా మీకు ఉపాధి శ్రామికులకి, వారికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకి, మీడియా ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికపైన ఆశీనులైన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శ్రీ కృష్ణతేజ గారికి, శ్రీ షణ్ముఖ్ కుమార్ గారికి, IFS డైరెక్టర్, జాతీయ నరేగా డైరెక్టర్, శ్రీ శ్రీకాంత్ గారు డైరెక్టర్ సోషల్ ఆడిట్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరోమారు అందరికీ మేడే సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరి మాటలు వింటూ ఉంటే చాలా ఆనందం కలిగించింది. ఏ ఉద్దేశం కోసం అయితే, అంటే గ్రామాలు పట్టుకొమ్మలు, చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న స్కూల్లో. ఇందాక మీరు మొగల్తూరు నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే, నేను మొగల్తూరుకి 1-2 సార్లు వచ్చాను. నేను పుట్టింది మన గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను.
మొగల్తూరుకి అయితే ఒకసారి 2 సార్లు వచ్చినట్టు గుర్తు నాకు చిన్నప్పుడు. నాకు ఆ చిన్నప్పుడు ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నాం, అంత 3 ఎకరాలు ఉండేది, అది అమ్మేసుకున్నాం, అది ఇబ్బందులతోటి. సో నాకు ఎందుకు ఆ పల్లెటూళ్ళ మీద చాలా విపరీతమైన మమకారం, నాకు మామూలు ఇష్టం కాదు. నాకు గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షించేవాడిని. అందుకే నేను ఒక 8 ఎకరాలు ఎప్పుడు ఒక పొలం కొనుక్కున్నాను చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను. సో దాంట్లో ఇప్పుడు నేను మీకు మూగ జీవాలకి నీటి సౌకర్యాలు కానీ, లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, లేదంటే మీ శ్రమని గుర్తించడానికి ఎందుకు ఆ మనసు ఉంది అంటే, నాకు ఆ శ్రమ విలువ తెలిసిన వాడిని. అంటే కండ కరిగించేవాళ్ళే కనుక లేకపోతే, రక్తం ధారపోసేవాడు లేకపోతే, ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం, పచ్చదనం ఉండదు, హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలి అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్ ఇన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము, అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే, నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు. ఒక 19-21 వయసు నేను అడిగింది మా ఇంట్లో, మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి, నన్ను ఇంట్లో ఎట్లా ఉండంటే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాళ్ళు. నేను వెళ్ళి పని చేస్తాను, నన్ను వదిలేసేయండి అంటే, నా పని అన్నా ఇవ్వండి, లేదంటే నేను ఏదైనా పని నేను ఏదో నన్ను వదిలేసేయండి, లేదంటే మీరు నాకు పని అన్న అప్పు చెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నా. మా ఇంట్లో ఒకటి వచ్చింది నా మనసులో, బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి నర్సరీలో మీరు ఏ విధమైన పని చేస్తున్నా ఆ పని చేయడానికి సిద్ధపడి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫైనల్గా ఆపి నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. అంటే నా మనసులో ఎప్పుడు కూడా నిజమైన శ్రమ, కండని కరిగించే శ్రమ, రక్తాన్ని ధారపోసే శ్రమ. సో మీరే లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం కానీ ఈ దేశ నిర్మాణం కానీ ఉండదు. అందుకని మీకు ఇవ్వడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను అంటే దీని వెనక ఓట్లు కానీ, దీని వెనక ఇంకో ఎన్నికలు కానీ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా మనం దేవుడి దీవెనల కొద్దీ, అందరి సహకారం కొద్దీ ఈ రోజున చాలా ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత బాగా చేయగలం, మీకు ఎవరు తీర్చినంతగా ఎంత శ్రమ పడగలి, ఎంత దగ్గరికి రాగలం, మీ సమయాన్ని అంటే మీ కష్టాన్ని ఇంతన్నా తీయగలగాలి. అంతే తప్ప వేరే ఆలోచన లేదు. ఇది వేస్తే ఓట్లు వస్తాయి, ఇవి చేయకపోతే ఓట్లు రావా, అసలు ఆలోచించట్లా. మీకు ఎంత మూగ జీవాలకి ఎందుకు చేయగలిగి, మీరు అనంతపురం నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే మూగ జీవాలకి అవి ఓట్లు ఇవ్వవు మనకి, దానివల్ల ఓట్లు రావు మనకి. పుణ్యం వస్తుందని కూడా కాదు, విపరీతమైన ఎండల్లో దాహం ఎండుకుపోయి మనిషి అయితే దాహం అని అడుగుతాడు, మూగ జంతువు ఏం అడుగుతుంది? ఆ బాధ, ఆ రోదన మనం విష్ణుమూర్తిది ఉంటుంది కదా మనకి గజేంద్ర మోక్షంలో. అంటే నిజంగా స్పందన ఉన్నవాళ్ళు మూగ జీవాల ఏడుపు అర్థమవుద్ది మనకి. ఆ స్పందన నా ఒక్కడికే లేదు, మా వేదిక పైన ఉన్న అధికారులందరికీ, మీ గ్రామాల్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారులందరికీ మూగ జీవాల రోదన కూడా వచ్చేటప్పటికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒక గజేంద్ర మోక్షంలో ఎట్లా వస్తారో, విష్ణుమూర్తిని ముసలి నుంచి ఎలా రక్షిస్తాడో, ఈ దాహార్తి నుంచి
ఎండిపోతున్న మూగజీవాల గొంతులను కూడా తడపడానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా పూనుకొని, ప్రతి గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పూనుకొని, నేను సింపుల్గా ఏం చేస్తాను, కట్టేయండి అని చెప్పి నేను త్రికరణ శుద్ధిగా చెప్పగలను. కానీ క్షేత్రస్థాయిలో చేయాలి అంటే ప్రతి పంచాయతీలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగే దానికి నిజమైన వారికి ఈ చప్పట్లు వాళ్ళకి మనస్ఫూర్తిగా వెళ్ళాలి. ఆ తర్వాత మీరు శ్రమ చేశారు, మనకి మనం నిర్మించుకున్నాం. అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.